బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద మెయిన్ వీడియో నేను మీతో 2 విషయాలు మోస్ట్ ఇంపార్టెంట్వి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి డైలీ ఆయిల్ పెట్టుకుంటేనే మనకి హెయిర్ గ్రోత్ అవుతుందని. ఇది చాలా పెద్ద మిత్. అండ్ మనం హెడ్ మసాజ్ చేసుకునేటప్పుడు ఆయిల్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఓన్లీ ఫింగర్స్తో కాకుండా మన ఫింగర్ టిప్స్తో హెడ్ మసాజ్ చేసుకుంటే మీరు హెయిర్ గ్రోత్ని చూస్తారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎవరికైతే యాక్నీ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళైతే ఎక్కువగా అస్సలు ఆయిల్ని యూజ్ చేయొద్దు. సో నేను డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు ఆయన చెప్పారనమాట, ఎక్కువగా ఆయిల్ యూజ్ చేయొద్దు హెడ్కి అని. అండ్ నేను అప్పుడు ఆయిల్ యూజ్ చేసేదాన్ని ఇంతకుముందు అతను చెప్పకముందు. బట్ వన్స్ అతను చెప్పిన తర్వాత మ్యాక్సిమం తగ్గించేసాను. బట్ స్టిల్ నేనైతే హెయిర్ గ్రోత్ని చూసాను అనమాట. సో ఈ వీడియో వచ్చేసి మనం హెయిర్ వాష్ చేసేటప్పుడు మన మెయిన్ టార్గెట్ షుడ్ బి మన స్కాల్ప్. అంటే మన హెయిర్ కన్నా మన స్కాల్ప్ని నీట్గా ఉంచుకోవడానికి మనం హెయిర్ వాష్ అనేది చేయాలి. సో నేను నా స్కాల్ప్ని నీట్గా ఎలా ఉంచుకుంటానంటే ఓన్లీ 2 ప్రొడక్ట్స్ మెయింటైన్ చేస్తాను. ఐ మీన్ 2 ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాను. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి నేను రెగ్యులర్గా యూజ్ చేసే షాంపూ. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనం నార్మల్గా షాప్ నుంచి తెచ్చుకునే 10 రూపీస్ ప్యాకెట్ పెరుగు అనమాట. సో మీ దగ్గర ఏ పెరుగు ఉంటే అది వాడచ్చు. అండ్ మీరు రెగ్యులర్గా ఏ షాంపూ వాడుతారో ఆ షాంపూయే వాడచ్చు. సో ముందు చూపించిన విధంగా చిన్న బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని అండ్ అందులో కొంచెం షాంపూ వేసి దాన్ని ఇలా చేస్తే అప్పుడు మనకి నురుగు వస్తుంది కదా. సో ఆ టైంలో అది కొంచెం పక్కన పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత మనం నార్మల్గా మన హెయిర్కి మన హెడ్కి అప్లై చేసేసుకోవడమే. అండ్ అప్పుడు కూడా మీరు హెయిర్ని అయితే గట్టిగా అస్సలు రబ్ చేయొద్దు. మన స్కాల్ప్కి ఎక్కువగా అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ అప్పుడు కూడా ఫింగర్స్ని అయితే యూజ్ చేయొద్దు. ఓన్లీ ఫింగర్ టిప్స్తోనే లైట్గా చాలా జెంటిల్గా, ఈవెన్ మసాజ్ కన్నా చాలా జెంటిల్గా ట్యాప్ చేస్తూ ఓన్లీ ఫింగర్ టిప్స్నే యూజ్ చేయండి. తర్వాత 10-15 నిమిషాలు ఉంచి నార్మల్ హెయిర్ వాష్ చేసేసుకోండి. అప్పుడు కూడా షాంపూని ఒక మగ్గులో వేసుకొని అందులో వాటర్ వేసి షాంపూ వేసి అది మొత్తం కలిసిన తర్వాతే అప్లై చేయండి. డైరెక్ట్ షాంపూ ఎప్పుడు యూజ్ చేయొద్దు. ఇలా 10-15 మినిట్స్ ఉంచడం వల్ల ఏమవుతుందంటే మన స్కాల్ప్ మీద ఉండే డస్ట్ ఆర్ డాండ్రఫ్ నాని మనం హెయిర్ వాష్ చేసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. అండ్ మన స్కాల్ప్ కూడా మ్యాక్సిమం క్లీన్ అవుతుంది. సో మీరు హెయిర్ వాష్ అనేది వీక్లీ 2 టైమ్స్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. మరిన్ని టిప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.